బాచుపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ అమ్మాయి మీద ఓ దుర్మార్గుడు ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. డార్క్ వెబ్సైట్ నుంచి చాక్లెట్స్, మత్తు పదార్థాలు తీసుకొచ్చి ఆ అమ్మాయికి నరకం చూపించాడు. చివరకు ఆత్మహత్య యత్నం చేయడంతో అప్పుడు మొత్తం విషయాలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు అమ్మాయి సేఫ్ గానే ఉన్నప్పటికీ తనకు జరిగినటువంటి అన్యాయం మీద అమ్మాయి ఏం చేయాలో అర్థం కానటువంటి దారుణ పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. ఒకసారి తనతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది? నాకు నిన్ను ఇబ్బంది పెట్టడము, బాధ పెట్టడము ఇష్టం లేదు. కానీ ఏంటంటే నీకు జరిగిన అన్యాయం వేరెవరికి జరగకూడదంటే, ఇంకొకళ్ళు నీలాగా బలి కాకూడదు అంటే నువ్వు మాట్లాడాలి. అందుకోసమే నీతో మాట్లాడుతున్నా నేను. అసలు ఏం జరిగింది? ఎవరు వాళ్ళు? నీకు ఎలా పరిచయం అయ్యారు? మీ కాలేజ్ స్టూడెంట్సా, బయట వాళ్ళ? అసలు ఈ డార్క్ వెబ్సైట్ ఏంటి ఒక్కసారి చెప్పమ్మా. నాకు 2024లో ఆగస్ట్లో అబ్బాయి పరిచయము. ఇన్స్టాగ్రామ్ నుంచి కమ్యూనికేట్ అయ్యాము. ఒకరోజు కలిసి 2 days తర్వాతనే నాకు ప్రపోజ్ చేశాడు. 1 weekకి నన్ను ఫోర్స్ చేసి ఒప్పుకోకపోతే రీజన్ చెప్పు అట్లా బలవంతం చేసి ఒప్పించాడు. తర్వాత అక్టోబర్లో ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళామని ఫోర్స్ చేశాడు క్లాస్ రూమ్లోనే. తర్వాత ఒకరోజు లేదండి, వేరే బ్రాంచ్. వేరే బ్రాంచా? మీ కాలేజే? మా కాలేజే, కాకపోతే వేరే బ్రాంచ్, నా ఇయరే. అలా ఫోర్స్ చేసి నాకు కొంత ఇన్ఫెక్షన్ అయిపోయింది లోపల. అయినా కానీ మళ్ళీ చేయడం వల్ల ఒకరోజు సెక్యూరిటీకి దొరికాము. సెక్యూరిటీకి దొరికినప్పుడు ఆ అబ్బాయిని హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్లారండి, మెకానికల్ హెచ్ఓడి దగ్గరికి. మరి లోపల ఏమైందో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం కూల్గానే వచ్చాడు బయటికి. ఆ తర్వాత ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు, మా పేరెంట్స్కి కూడా ఇంటిమేట్ చేయలేదు. నువ్వు చెప్పావా ఇలా బలవంతంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అని? లేదండి, నేను ఎలా చెప్పుకుంటానండి అవన్నీ? పేరెంట్స్కి కూడా చెప్పలేదు. ఎలా చెప్పుకుంటారండి అవన్నీ ఇంట్లో? కానీ కనీసం స్టాఫ్ కన్నా, ఎవరికన్నా ప్రిన్సిపల్కో స్టాఫ్కో ఎవరికన్నా చెప్పేది ఉండే కదమ్మా. లేదండి, చెప్పలేదు. చెప్పుకునే విషయాలు కాదు కదండి అవి. కానీ నువ్వు సేవ్ అవ్వాలి కదా, నువ్వు సేఫ్గా బయటికి రావాలంటే ఎవరు ఒకరికి చెప్పాలి కదమ్మా. అది నాకు ఇప్పుడు తెలిసిందండి, నాకు అప్పుడు తెలియదు కదా. అప్పుడు తెలియలేదు. ఏ ఇయర్ నువ్వు చదివేది? ఫస్ట్ ఇయరేనా? ఇప్పుడు 3rd year. ఇది 2nd year అప్పుడు ఇష్యూ జరిగిందా? స్టార్ట్ అయింది అంటే నీకేంటి మత్తు మంది ఇచ్చేవాడా ఎట్లా? స్టార్టింగ్ అయితే నన్ను మ్యానిపులేట్ చేసి ఫోర్స్ చేసేవాడండి. నేను మార్నింగ్ అవర్స్లోనే వెళ్ళేదాన్ని కాలేజ్కి. మా వాళ్ళకి వర్క్ ఉండే, నేను మార్నింగ్ అవర్స్లోనే కాలేజ్లో దింపేసేవాళ్ళు. అది అదనుగా చూసుకొని ఆయన కాలేజ్కి వచ్చి ఫోర్స్ చేసేవాడు నన్ను. ఇంకా ఫిజికల్గా వెళ్ళకపోతే రిలేషన్షిప్ ఎట్లా స్ట్రాంగ్ అవుతుంది అని. తర్వాత మాయ మాటలు చెప్పాడు. అవును, ఇట్లా కాలేజ్లో దొరికిన కానీ నుంచి ఇంక ఇట్లా కాదు, రూమ్కి వెళ్దాం అని నేను అక్కడికి ఫోర్స్ చేసి మళ్ళీ అక్కడ వీడియోస్ తీసి అవన్నీ న్యూడ్ పిక్స్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి, తర్వాత ఐపీఎల్స్ వేసి నా హెల్త్ కూడా మొత్తం పోయింది. అసలు నాకు మొత్తం కొంచెం ప్రెషర్ పడి నేను కళ్ళు తిరిగి పడిపోతాను. నేను అట్లా అయిపోయింది నా పరిస్థితి అసలు. ఇంకా ఇద్దరు కాదు, ఒకళ్ళే. ఫస్ట్ ఐపీఎల్ అనేది 6 తర్వాత వేస్తారు కదా, ముందే వేసేవాడండి. ఇంకా మొత్తలో పడుకునేదాన్ని అంతే. అప్పుడు ఏమైందో కూడా నాకు తెలియదు కనీసం. అట్లా 1.5 year నరకం అండి అసలు. అది పీరియడ్స్లో కూడా కనీసం వదలలేదు నన్ను. తర్వాత ఫిబ్రవరి మంత్లో ఈ ఇయర్ 2026లో ప్రవీణ్ అనే అతన్ని నాకు పరిచయం చేశాడండి. ఆయన ఫ్రెండ్, మా కాలేజ్లోనే డిప్లొమా పాస్ అవుట్ 2021. వాళ్ళిద్దరు కలిసి మూవీ తీద్దామని నాకు పరిచయం చేశాడండి. మళ్ళీ ఆయన డ్రామా స్టార్ట్ చేశాడు, నేను లవ్ చేస్తున్నాను అని. అంటే నా గేట్ ఎగ్జామ్ టైంలో నా హాల్ టికెట్ ఆధార్ కార్డ్ తీసుకొని బ్యాడ్ టచెస్ అన్నీ చేసి నాకు ఇంకా మాట్లాడుతా అని బయటికి తీసుకెళ్ళి రూమ్కి తీసుకెళ్ళి మిస్బిహేవ్ చేస్తుంటే నేను అక్కడి నుంచి తప్పించుకొని కాలేజ్కి వచ్చానండి. ఇంకా అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి లాస్ట్ కాల్ మమ్మీకి కాల్ చేద్దామని మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ అప్పుడు వచ్చి ధైర్యం చెప్పి నాకు కేసు పెడదామమ్మా, ఏం కాదు అని చెప్తే ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. లేకపోతే అసలు నేను బతికుండేదాన్ని కూడా కాదు అసలు. ఇంక ఇట్లా ఎంతమంది ఉన్నారు హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్. అంటే రియలైజ్ అవ్వాలండి, తొందరగా రియలైజ్ అయితే అంత బెటర్. ఎందుకంటే ఆ నరకంలో ఉంటాం, అంత ఈజీ విషయం కాదు. దానిలో నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంతమంది మనం సపోర్ట్ చేయడానికి లా ఉంది, కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఆ నరకంలో భరించాల్సిన అవసరం లేదండి అసలు. ఎవరికి రైట్ ఉందండి మన బాడీ మీద?
మనం నాకు ఈ కుటుంబ వ్యవస్థ ఇవన్నీ అంత ఐడియా లేదు, నాకు తెలియదు అసలు. మా అమ్మ చెప్పాను కానీ ఇది కాదమ్మా ఇది ఇట్లా ఉంటుంది అంటే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అప్పుడు రియలైజ్ అయ్యే లోపు నాకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు రెండో వాడు అలా చేస్తున్నాడు, ఇతనే పరిచయం చేశారు కదా రెండో వాడిని మొదటోడే. అవును, అతను అలా చేస్తున్నాడు, నువ్వు ఎప్పుడు అతను చెప్పలేదా ఫస్ట్ అతనికి? ఆయనకు తెలుసా అండి ఆల్రెడీ. ఏం పేరు అంటే ఆశిస్తానే ప్రవీణ్. నా ఫోన్ మొత్తం ఫస్ట్ అతను అతనికి తెలియదా ప్రదీప్ చేస్తున్న పని? నా ఫోన్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటాను. నాకు ఏ మెసేజ్ వచ్చినా, నాకు ఏ కాల్ వచ్చినా ప్రతిదీ ఆయనకి తెలుస్తుంది. మరి ఎందుకు ఊరుకున్నాడు? తన ఫ్రెండ్ అట్లా చేస్తుంటే, అతను కూడా అసభ్యంగా నీ పట్ల ప్రవర్తిస్తుంటే ఎందుకు ఊరుకున్నాడు? అసలు ఆయనే నన్ను గేట్ ఎగ్జామ్ దగ్గర దింపమని పంపించాడండి ప్రవీణ్ ని. మీ మమ్మీ వాళ్ళు ఏమన్నా మాట్లాడారు అతనితో? ఎవరన్నా పెద్దోళ్ళు కానీ? అవును మాట్లాడారు. ఏమంటాడు మరి ఇప్పుడు? మాట్లాడారు, అప్పుడే మాట్లాడారు, మమ్మీ మాట్లాడింది. నువ్వు కనీసం కాలేజీలో ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పలేదమ్మా? ఏమని చెప్పుకుంటానండి, ఇట్లా జరుగుతుంది నన్ను ఎరాస్ చేస్తున్నారని ఏమని చెప్పుకుంటానండి. మా మమ్మీ తట్టుకోలేకపోయింది అవన్నీ చెప్తే. మమ్మీ తట్టుకోవడానికి 2 days టైం పట్టింది. నాకు చెప్పకమ్మా నేను మెల్లగా వింటానని చాలా టైం తీసుకొని వినింది మా మమ్మీ కూడా. అంత ఘోరమైన విషయాలు ఉన్నాయి. ఏమన్నంటే ఆ ఫొటోస్ వీడియోస్ చూపించి బెదిరిస్తున్నాడు. మీకు ఎప్పుడు తెలిసిందండి ఇలా జరుగుతుంది మీ అమ్మాయికి అని చెప్పేసి? ఎప్పుడు తెలిసింది మీకు? ఫిబ్రవరి 17వ తారీఖు అని, మొన్న జరిగిపోయిన ఫిబ్రవరి 17వ తారీఖు అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేశారనమాట. నేను మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను. ఊరి దగ్గర నుంచి వచ్చిన కాడి నుంచి పాపని ఎన్నో విధాలుగా దగ్గర చేసుకుని మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళు అలాంటి విషయాలు చెప్పాలంటే ఎంతో క్లోజ్గా ఉంటే మాత్రమే చెప్తారు, ఊరికేం చెప్పరు పిల్లలు. లేకపోతే చెప్పేదైతే అసలు ఫస్ట్లోనే చెప్పేది. తను ఎంతో ప్రేమగా అమ్మ అన్నిటికీ మేము ఉన్నాము, ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడిపించి ఏం జరిగినా సరే, ఇంత దూరం ఏదో జరిగితేనే వస్తుంది, ఏం జరగకుండా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు, ఏం జరిగిందో ప్రతిదీ మాకు చెప్పు, మేము ప్రొసీడ్ అవుతాము, ఎలా వెళ్ళాలంటే అలా వెళ్దాం అని చెప్పేసి తను ఎంతో బతిలాడుకొని కొన్ని విషయాలు చెప్పేసరికి నాకు ఇబ్బంది అయిపోయి వినలేకపోయాను. చాలా ఇబ్బంది అయిపోయి వినలేకపోయాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం తనలో ప్రాబ్లం ఉందండి. కొంచెం ఎక్కువగా ఎమోషనల్గా ఏడ్చిన, నిద్ర తక్కువైనా కానీ పిడుసులాగా వచ్చి పడిపోయే ఒక ఇది ఉంది నాకు. అమ్మకి ఏమైపోయిద్దో, అమ్మ నువ్వు వినగలుగుతానంటే విను, లేకపోతే చెప్పనమ్మా అని చెప్పి పాప చెప్పింది. కొన్ని విషయాలు వినేసి నేను కూడా కొంచెం తర్వాత మళ్ళీ టైం తీసుకొని అన్ని విషయాలు వినడానికి ప్రయత్నం చేశాను. చెప్పమ్మా నువ్వు చెప్తా అన్నప్పుడు నేను వినాలి, ఇప్పుడన్నా వినాలి అని చెప్పేసి నా కూతురు చెప్పినంత నేను విన్నాను. అయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్లో కాలేజీ వాళ్ళండి 2004లోనే ఈ విషయం గురించి తెలుసు వాళ్ళకి. మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళిపోయింది. ఇదేం చిన్న విషయం కాదు. ఒక అమ్మాయి లైంగిక దాడికి అక్కడ జరిగింది క్లాస్ రూమ్లో. ఒక వీడియో క్లాస్ రూమ్స్లో ఉంటాయి అంత పెద్ద కాలేజ్ అంటే, కెమెరాలు ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే అంత విఎన్ఆర్ అంటే పెద్ద కాలేజీ. ఎందుకు మేము జాయిన్ చేసామంటే పిల్ల భవిష్యత్తు చాలా బాగుంటుందని. సంవత్సరానికి 1,00,000 మాకు స్తోమత లేకపోయినా కానీ కడుతున్నాం. అది సీట్ వస్తే అది 1,00,000. ఇంక మిగతా ఖర్చులు ఏం కాకుండానే ఇంత పెద్ద అమౌంట్ కట్టేటప్పుడు అన్నీ కూడా సేఫ్టీగా ఉంటాయని ముందు చెప్పారు వాళ్ళు. లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి బయటికి వెళ్ళదు మీ పాప, జాగ్రత్తగా. హాస్టల్ కాదండి, లోపలికి అసలు మనం ఎంటర్ అయితే ఐడి కార్డుతో బయటకు వచ్చేది లేదు క్లాసులన్నీ అయిపోయిన దాకా. మరి ఫుడ్ తను ఉండటం అంతా ఎక్కడండి? మా అమ్మగారు ఉన్నారండి ఇక్కడే, తన దగ్గర ఉంటుంది అనమాట పాప. అంటే మేము అది కూడా అది ఒక్కదానికి కట్టడానికే మా స్తోమత, హాస్టల్లో కట్టేదానికి ఏం లేదు. దగ్గరే కదా పాప, అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ దగ్గరలోనే, మంచి కాలేజీ వచ్చింది సీట్ అని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేసాం మేము. వాళ్ళు అసలు కొంచెం కూడా ఫీజుల కోసం అన్నిటి కోసం అడుగుతారు కానీ ఎక్కడన్నా అడుగుతారు, ఏ స్కూల్ కానీ కాలేజీ కానీ ఎక్కడన్నా అడుగుతారు. ఇంత పెద్ద ఇష్యూ చెప్తే జరిగితే వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు చెప్పరా? మీరు కూడా ఎప్పుడైనా మాట్లాడారండి స్టాఫ్ తోటి అమ్మాయికి ఫీజుల గురించి కానీ కాలేజీలో అటెండెన్స్ లేకపోతే కానీ పిలిపించేవాళ్ళు. మరి ఈ విషయానికి ఎందుకు పిలిపించలేదు? నన్ను పిలిపించాలి కదా, పిలిపించి చెప్పాలి కదా, మీ అమ్మాయి ఇలా క్లాస్ రూమ్లో దొరికిందో, అసలు ఇంకేం జరిగిందో అనేది నీకు తెలియదు, నువ్వేం పెట్టలేదు క్లాసుల్లో, ఏ సేఫ్టీ లేదు, ఏది ఎవరు ఏం చెప్తే అదే. మీరు అది కనుక్కున్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా.
నాకు ఇన్ఫార్మ్ చేయలేదు కాలేజీ వాళ్ళు. వాళ్ళ ఇష్టానుసారంగా ఇదంతా పాప చెప్పిన తర్వాత నాకు తెలిసింది. దాంట్లో ఒక సార్ కూడా ఉన్నాడు, వీళ్ళతో కలిసి బయటికి పార్టీలకి పుట్టినరోజు ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా దాంట్లో ఉన్న ఒక ఫ్యాకల్టీ సార్ కూడా వెళ్ళాడు తీసుకొని, పిల్లల్ని తీసుకొని. ఇంత కాలేజీ ఇంత అసలు బాధ్యత రహితంగా ఎలా ఉంటున్నారు చెప్పాలి కదా పేరెంట్స్కి. 1.5 year నుంచి నా కూతురు అలాంటి వాడి దాంట్లో పడిపోయి ఎంతో హింస, అమ్మాయి చెప్తుంది, శారీరకంగా వాడు హెరాస్మెంట్ చేశాడు. ఎంత దుర్మార్గంగా అంటే చెప్పుకోలేం కూడా వర్డ్స్. చెప్తే సమాజంలో ఈ న్యూస్ చూస్తున్న వాళ్ళకి కూడా ఇలా చెప్తుందా ఏమో ఆడాం కదా అని అంటారు. ఎందుకంటే ఉచ్చరించడానికి కూడా ఉచ్చరించకూడదు. అంత దుర్మార్గమైన విషయాలు ఎవరు చిన్న పిల్లది అంత దుర్మార్గంగా చేస్తారా? నిజంగా ప్రేమించే వాళ్ళు అలానే ఉంటారా? టచ్ చేయడానికి కూడా ఇష్టపడరు. చాలా మంది ఉన్నారు ప్రేమించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించుకొని పెళ్లి చేసుకొని ఎంతో జాగ్రత్తగా వచ్చిన అమ్మాయిని చూసుకునే వాళ్ళు ఉన్నారు. మంచోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి కిరాతకుడు ఏంటంటే జస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆడదాని దగ్గర నుంచి ఇదే, వాళ్ళకి నచ్చిన వేలో నచ్చినట్టు. ఒక్కసారి కూడా వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు, మా అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి, ఆ పెయిన్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏం తెలియదు. ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు చేసి వాడి ప్లాన్లో భాగం ఇంకొకరిని పరిచయం చేసి వాడు మళ్ళీ లవ్ అనే డ్రామా, వీడితోని ఇంత నరకం అనుభవించి తను మళ్ళీ వాడిని ఎంటర్ చేసినప్పుడు ఇంకొద్దు నాకు ఈ లైఫ్, వీడు ఇంత బాధ పెట్టి నన్ను ఇది చేశాడు. వీడెవడో వచ్చి మళ్ళీ సేమ్. ఎందుకంటే వీడి దగ్గర ఉన్న వీడియోస్ కానీ ఏదైనా బయటికి వెళ్ళకుండా వాడు రొమాన్స్కి ఎలా మాట్లాడతాడు, బ్యాడ్ టచ్ ఎలా చేస్తాడు, ఎక్కడికి పోకుండా ఎందుకు జరుగుతాయి ఇవి? వాడికి అసలు సెకండ్ పర్సన్కి ఏం తెలియదు అనుకుందామండి. ఎందుకు అవుతుంది? అసలు అవ్వదు కదా. వాడు కొత్తగా తెలిసినోడు మంచిగా పరిచయం అయినోడితే ఏం ఉండదు. పాప అన్న అని పిలిచేదంట. పరిచయం చేసినప్పుడు ఎవరైనా అంతే మాట్లాడతారు కదా. ఎందుకు వచ్చింది వాడికి ఆ ఫీలింగ్? ఏం చూసి వచ్చింది? నా పిల్ల కాలేజీలో అడిగాను కూడా నేను అడిగినందుకు చెప్పలేదు. సార్లు ఒక ఆయన ఈ అమ్మాయికి సంబంధించిన బ్రాంచ్లో ఉండే ఒక ఆయన ఈ అమ్మాయి మీద మెంటర్గా ఉంటాడంట, చెప్పాడు. అమ్మ మీ పాప చాలా పద్ధతిగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పాప అసలు ఇంత పద్ధతిగా ఒక పిల్ల మన కాలేజీలో జాయిన్ అయింది. డ్రెస్ సెన్స్ కానీ మాట్లాడేది కానీ ఎవరితో మాట్లాడదు, చాలా సైలెంట్గా ఉంటుంది. మీరేగా చెప్పింది. అలాంటి అమాయకురాలకి ఇలా జరుగుతుంటే కాలేజీ వాళ్ళు మెలకొని ఉంటారా? ఏయో చాక్లెట్లు అంట, పిల్స్ అంట, అవన్నీ ఇచ్చి అసలు ఎవడేం చేశాడో, కాలేజీ వాళ్ళు ఏం చేశారో, లేకపోతే బయటకు హోటల్ రూమ్స్ కానీ తీసుకుపోయి పాపని వాడు ఎంత హరాస్మెంట్ అంటే వాడు కలిసే విధానం కూడా సంతోషంగా కనపడాలి పాప వాడికి, లేకపోతే వాడికి ఎంతో ఇబ్బందిగా ఉండదంట చేయడానికి. ఎంత దుర్మార్గం తయారయ్యారంటే మగ పిల్లలు. అందరిని అంటలేదు నేను, ఇలాంటి రాక్షసుల్ని అనుభవించే వాళ్ళగా తెలుస్తుంది. నేను కూడా అనుకునేదాన్ని మూవీస్ చూసినప్పుడు, ఒకప్పుడు నటించడం ఎంత కష్టం అన్నది. నటన జీవితంలో కుంగిపోయి చచ్చిపోదామని ఇంకొకటి చేతిలో మళ్ళీ వాడేం చేస్తాడు, వీడే ఇంత దుర్మార్గంగా వాడుకున్నాడు, వాడికి ఎంత దుర్మార్గంగా తను హింసిస్తాడని భయపడి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. చచ్చిపోయి ఉండదు. ఈరోజు కాలేజీ వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళ, ఈ చేసిన వాడు తెచ్చిచ్చేవాడా? అమ్మాయి దీనికి ఒక్కదానికి ఇలా పనికొచ్చి దేనికి పనికి రాదా? ఒక్కదే విషయమా? మీ పిల్లలు లేరా? కాలేజీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మా తర్వాత గురువులు అంటారు తల్లిదండ్రులుగా. తెలిసినప్పుడు ఒక్క మాట నవ్వుతో చెప్తే నా పిల్లని తీసుకుపోయేదాన్నేమో, మందరించుకునేదాన్నేమో, నా మీద వేసుకునేదాన్నేమో. మేము ఎంతో నమ్మి ఇంకో పాపను కూడా ఎంటెక్లో జాయిన్ చేసాం. మాకు ఈ విషయాలన్నీ తెలియక 4 months అయింది. చూసారు కదా, తెలుసో తెలియకో ప్రేమ అని చెప్పి అబ్బాయిలు వస్తే ఆ తర్వాత ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో విద్యార్థినులు, యువతులు, అమ్మాయిలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇమ్మీడియట్గా పేరెంట్స్కో లేదా ఫ్రెండ్స్కో లేదంటే కాలేజీలో స్టాఫ్కో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఇదిగో ఈ అమ్మాయిలాగే నరకం చూడాల్సి ఉంటుంది. మీకు చాలా రకాలైనటువంటి న్యాయ సహాయాలు లేదా మీకోసం చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. అర్థం చేసుకొని ఇబ్బంది పడకుండా వెంటనే ఇలాంటి వాళ్ళ నుంచి, ఇలాంటి వ్యవహారాల నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయండి.